రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన అత్తాకోడలిపై గ్యాంగ్ రేప్ కేసులో పోలీసుల అదుపులో ఉన్న ప్రధాన నిందితుడు కావడి నాగేంద్రకు చట్టపరంగా శిక్ష పడేలా ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. కావడి నాగేంద్ర దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిఐ కానిస్టేబుల్ను మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని మంత్రి సవిత హెచ్చరించారు. రోజున పోలీసులపైన ఎదురుదాడి చేయడం, నాగేంద్ర అనే వ్యక్తి గతంలో కూడా అతని మీద చాలా కేసులు ఉన్నాయి. సుమారుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో సుమారుగా 70 కేసులు నిందితుడు నాగేంద్ర అనే వ్యక్తి. 3 రోజుల కిందట 1 టౌన్ స్టేషన్ లో గంజాయి ముద్దాయిగా కూడా ఆ కేసులో కూడా మరి ఎస్పీ గారితో చర్చించి గతంలో అత్తాకోడల రేప్ కేసులో నిందితుడు కూడా ఈ నాగేంద్ర అనే వ్యక్తి. ఇతను ఏదైతే గంజాయి కేసు గతంలో కూడా మరి కోర్టుకు కూడా హాజరు కాకపోవడం కూడా గత 3 వాయిదాలకు కూడా కోర్టుకు కూడా హాజరు కాకపోవడంతో పోలీసులు వాళ్ళ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతన్ని ట్రేస్అవుట్ చేసి పట్టుకోవాలనే విషయంలో వాళ్ళు బాధ్యతగా ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు కాపాడాలనే నిబద్ధతతో మరి పోలీస్ టీము మరి అతన్ని పట్టుకోవడానికి ఫాలో అప్ చేస్తుంటే అతను ఎదురుదాడిపై ఫస్ట్ కానిస్టేబుల్ మరి రవి పైన ఎదురుదాడి జరగటం కత్తితో మరి అతను కూడా పరామర్శించి ఆర్డర్స్ ప్రకారం 3 టీములుగా వెళ్ళి మరి అతను ఆ బండి వదిలేసి అతను ఎదురుదాడి చేసి బండి వదిలేసి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోవడం, ఇమీడియట్ గా పోలీస్ అలర్ట్ అవడంతో మరి 3 టీములుగా మరి ఫాలో అప్ చేసి అతన్ని పట్టుకునే సమయంలో మరి ఆంజనేయులు సిఐ గారిపై ఎదురుదాడి చేశారు. అతను అత్యవసర పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఫైర్ చేయాల్సి వచ్చింది. కాలుకు ఫైర్ చేశాడు. మరితో అతనికి కూడా కాలు గాయమైందనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు సిఐ గారిని మరి కానిస్టేబుల్ కూడా పరామర్శించాం. వాళ్ళు బాగున్నారు. నేను తెలియజేసేది ఒక్కటే, చట్టం తన పని తను చేసుకోవడానికి కూడా ఈ రోజు ఈ విధంగా పోలీసుల పైన ఎదురుదాడులు చేస్తున్నారు అంటే ఎందుకు చేస్తున్నారంటే ఇలాంటి వారికి కఠినమైన శిక్ష విధించేలా కూడా ప్రభుత్వం మేము. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.